ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో తిమ్మి అనే పిల్లి ఉండేది. తిమ్మి చాలా చలాకీగా టౌషుగా ఉండేది. కానీ ఒక విషయం, తిమ్మికి ఉరుము అంటే చాలా భయం. ప్రతిసారి ఉరుము పడితే అది దూకుతూ ఇక్కడికి అక్కడికి పరిగెత్తేది. ఒకరోజు భారీగా వర్షం పడింది. తిమ్మి భయంతో పెద్ద చెట్టు వెనక దాక్కుంది. అప్పుడు అక్కడి దగ్గరున్న చెట్టుపైనుండి చిన్ని అనే చిట్టిపిట్ట వచ్చి అడిగింది, తిమ్మి, ఎప్పుడూ ఇంత భయపడతావా? తిమ్మి జవాబు చెప్పింది, అయ్యో, ఉరుము పడితే ఆ శబ్దమే భయంకరంగా ఉంటుంది. చిన్ని చిరునవ్వు నవ్వి చెప్పింది, వర్షం మరియు ఉరుము పడకపోతే పంటలెలా పెరుగుతాయి? చెట్లకు నీరు ఎలా అందుతుంది? ధైర్యంగా ఉండు. తిమ్మి కొంచెం ఆలోచించింది. అప్పుడే పెద్ద ఉరుము శబ్దం. తిమ్మి మళ్ళీ భయపడింది, కాని ఈసారి పరుగెత్తలేదు. అది ఆకాశం వైపు చూసింది. మరొకసారి ఉరుము పడింది. తిమ్మి కళ్ళు మూసుకుని మెల్లగా లోపలగా అనుకుంది, ఇది భయంకరం కాదు, ఇది ప్రకృతి పని. కొద్దిసేపటి తరువాత వాన మొదలయింది. వానతో గ్రామం తడి అయింది. పూలు మవ్వాయి, చెట్లు ఊగాయి. చిన్నిపిట్ట చెప్పింది, చూడు తిమ్మి, వాన వల్లే ప్రపంచం అందంగా మారింది. తిమ్మి నవ్వుతూ చెప్పింది, అవును, ఇప్పుడు నాకు ఉరుము అంటే భయం లేదు. ఆ రోజునుంచి తిమ్మి ఉరుము పడితే పరుగెత్తేది కాదు, కాని కిటికీ వద్ద కూర్చొని వానను చూస్తూ ఆనందించేది.